భాగ్యం ఆనందరావు వాళ్ళైతే ఇల్లు మారుతూ ఉంటారు. మనల్ని పట్టుకోవడం ఆ పిల్ల బెత్తగాల వల్ల ఏమవుతుంది, అస్సలు కాదే బాబు అని చెప్పేసి ఇల్లైతే పేర్చుతూ ఉంటారు. ఇల్లైతే బయటికి నప్పుతూ ఉంటారు. అలా నప్పేసరికి ఆనందరావు భాగ్యం అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి వీళ్ళొచ్చారు అని షాక్లై అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇప్పుడు అడ్డంగా వీళ్ళకి బుక్ అయిపోయామి అలా అని చెప్పేసి షాక్లో అలా ఉండిపోతూ ఉంటారు భాగ్యం ఆనందరావు. ఇక నర్మదా వల్లి అయితే అలా చూస్తూ ఉంటారు. ఏంటి బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి ఎటకారంగా నర్మదా ప్రేమ వాళ్ళైతే అలాగా చూసేసరికి గుడ్ మార్నింగ్ బాబాయ్ అని చెప్పేసి అయితే ఇలా చెప్తూ ఉంటారు. అలా చెప్పగానే వాళ్ళైతే కంగారు పడుతూ ఇదవుతూ ఉంటారు. చాలా బాగుంది బాబాయ్ మీ ఇల్లు అని చెప్పేసి నర్మదా ప్రేమ లోపలికి వచ్చి మాకు కనబడకుండా బాగానే దాచారే ఈ ఇంటిని అని చెప్పేసి నర్మదా అంటూ ఉంటుంది. మీరు ఇంత మోసం చేస్తారా అని చెప్పేసి అనేసరికి ఇక ఆనందరావు భాగ్యం అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక భాగ్యం అయితే ఏం చెయ్యాలా అనేది ఆలోచిస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది నర్మదా వైపు. నేను ఖచ్చితంగా మీ బండారం బయట పెడతాను, మా మామయ్య గారికి మీ గురించి మొత్తం చెప్తాను, ఇక్కడికి తీసుకొస్తాను, మీ ఇంటి బాగోతం మొత్తం చూపించకపోతే అలా అడగండి అని నర్మదా సీరియస్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. భాగ్యం ఆనందరావుతో చెప్తూ అమ్మాయి ఆగండి అమ్మాయి, కొంచెం కాసేపు ఆగండి, నేను చెప్పింది వినండి అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు ఎంత బ్రతిమలాడినా సరే పట్టించుకోకుండా నర్మదా ప్రేమ అయితే చాలా సీరియస్గా ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా ఇంటికి వెళ్ళి రామరాజుకి అయితే చెప్పడానికి రెడీ అవుతూ ఉంటారు. అలా రామరాజుకి చెప్పడానికి రెడీ అయ్యి బయట నుంచి చూస్తూ ఉంటారు. అలా చూసేసరికి వేదవతి రామరాజు అయితే చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా నవ్వుతూ మాట్లాడుకున్న వాళ్ళు చూసి నర్మద అయితే అలా ఉండిపోతూ ఉంటుంది నర్మదా ప్రేమ. ఇక మామయ్య అని చెప్పేసి వస్తూ ఉంటారు. ఏమైందమ్మా అని చెప్పేసి అనేసరికి ప్రేమ మామయ్య మీకు ఒక విషయం చెప్పాలి అని అనేసరికి మళ్ళీ అక్కడికి వచ్చి అయిపోయింది, ఈ రోజుతో నా బండారం మొత్తం బయటపడిపోతుంది, ఇక నా పరిస్థితి అంతే అని వాళ్ళు ఏదో ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఇప్పుడు నా పరిస్థితి ఎలా అనేది భయపడుతూ ఉంటుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు వల్లి అని చెప్పేసి రామరాజ్ అనేసరికి అవును మామయ్య గారండి, కావాలంటే మీకు చూపిస్తాం రండి అని చెప్పేసి ప్రేమ నర్మద అయితే ఇద్దరు అంటూ ఉంటారు. ఇక రామరాజ్ అయితే కోపంగా బయలుదేరుతూ ఉంటాడు వాళ్ళ ఇంటికి.